యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. సమీక్ష అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలని అన్నారు. యోగా వల్ల ప్రజలు మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుందని, దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఈ నెల 21న ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్కింగ్ ఏరియా గుర్తించామని, 108 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, కిట్, వాటర్ బాటిల్ ఇస్తున్నామని, ప్రతి కిలోమీటర్కు అంబులెన్స్ పెడతామని చెప్పారు. ప్రతి బ్లాక్లో కూడా ఒక శిక్షకుడు ఉంటారని అన్నారు. పార్కింగ్ ఏరియాస్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడెక్కడ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి జనాలు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మ్యాట్స్, టీ షర్ట్స్, ఈవెన్ దో ఒకవేళ వర్షం పడితే రెయిన్ కోట్తో సైతం అన్నీ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక వాటర్ బాటిల్, ఒక ఓఆర్ఎస్ పౌడర్, ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్, అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా మెడికల్గా ఎవరైనా యోగా చేసేటప్పుడు ఎవరికైనా మెడికల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్క బ్లాక్కి ఇంచుమించుగా 247 బ్లాకుల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ప్రతి బ్లాక్ దగ్గర కూడా 5 వాలంటీర్స్, ఒక మహిళా పోలీసు, ఒక కానిస్టేబుల్, ఒక హెల్త్ వర్కర్, ఒక ఆశా వర్కరు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక 5 బెడెడ్ హాస్పిటల్లో కూడా మేము అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. అక్కడ కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ప్రతి 2 కిలోమీటర్లకి 1 కిలోమీటర్కి ఒక దగ్గర అంబులెన్స్ని పెడతాం. సో ఎక్కడ కూడా స్టాంపెడ్స్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ జరగకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్లోని కూడా వాళ్ళు చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. వాళ్ళకి LED ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఎక్స్పీరియన్స్, అందరూ ఈ 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైన్డ్ వస్తారు అక్కడికి. దీన్ని ఇక్కడతో క్లోజ్ చేయడం కాదు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం. దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేయాలి, అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దీన్ని కంటిన్యూ చేయాలనే మంచి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. సో దీనికి పత్రికా రంగంగా ఉన్న మీరందరూ కూడా సహకరించండి. మీ అందరి ద్వారా కూడా దీని వైడ్ పబ్లిసిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని